గత 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతూ ఆర్థికంగా నష్టపోయిన కార్యకర్తలు, నాయకుల్ని గుర్తించి వారికి అండగా నిలవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో సీరియస్గా ఆలోచిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా పార్టీలో ముఖ్యులైన ఒకరిద్దరు నాయకులతో ఆయన చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఎలాంటి ప్రాతిపదికన సాయం చేయాలి అనే విషయమై ఆలోచిస్తున్నట్లు టాకు. ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వంలో పార్టీని కాపాడుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కార్యకర్తలు, నాయకులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. జగన్ను సీఎం చేసుకుంటే చాలు, తమ కష్టాలన్నీ పోతాయి అనే నమ్మకంతో పట్టుదలతో పనిచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టాలు పోలేదు. చిన్న చిన్న కాంట్రాక్టులు చేసి ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఇలాంటివే వైసీపీ ఘోరంగా దెబ్బతినడానికి కారణంగా జగన్కు ఓటమి తర్వాత తెలిసొచ్చింది. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కనీసం జగన్ పలకరింపుకు కూడా నోచుకోని నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళంతా జగన్కు బుద్ధి చెప్పాలని కసిగా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. అలాగే జగన్ ప్రభుత్వంలో నష్టపోయిన వివిధ రకాల వ్యాపారులు కూడా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి వైసీపీ శ్రేణులు నష్టపోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమందిని తప్పకుండా ఆదుకోవాల్సిన అవసరాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లడం, ఇందుకు సానుకూలంగా ఆయన కూడా స్పందించినట్లు తెలిసింది. సాయం గురించి జగనే స్వయంగా ప్రకటించే అవకాశం ఉంది.